ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ కష్టం, నీ మంచి మనసే నిన్నింత దూరం తీసుకొచ్చాయి. ఇక ముందు కూడా అవే నిన్ను ముందుకు తీసుకెళ్తాయన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ దాత్రి. నేను బాబాయ్ వాళ్ళు కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తున్నాం కేదార్. నీకు వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి యువరాజ్ నీకు అన్ని ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సరే అక్క. కౌశికి ఇప్పుడు మనం కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్తుంది. మనం ఏదో ఒకటి చేసి ఆ కార్లో కాకుండా వేరే కార్లో వెళ్ళాలి. సరే బాబాయ్. ఆ కార్ యాక్సిడెంట్ అవ్వడం, వాళ్ళిద్దరూ చావడం నా కళ్ళారా చూడాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నాన్న. వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది యువరాజ్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ లేనిషి. అది ఆరిపోయే దీపం. వెలగని ఎంతసేపు గట్టిగా వెలుగుతుందో మనము చూద్దాం. కంపెనీ లాగేసుకున్నాక ఇప్పుడు మళ్ళా నువ్వు కూడా కంపెనీకి వస్తావని చెప్తా ఉండదేంది? నాతో కూడా చెప్పిందమ్మా. పర్లేదు, వెళ్తేనే కదా వాళ్ళు ఓడిపోవడం, పాతాళానికి పడిపోవడం చూడగలను. మాటల్లో మాడ్యులేషన్, వాయిస్లో బేస్ మారింది. ఏంటి బామర్ది నెక్స్ట్? కొంపతీసి వాళ్ళు ప్లేట్ మారే ప్లాన్ ఏమైనా చేశారా? మామూలు చేంజ్ కాదు కాచి, మళ్ళీ మన లైఫ్లోకి రారు. రావాలంటే భూమి మీద ఉండాలి కదా. ఒకవేళ ప్రాణాలు పోకపోయినా కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉంటారు. కేదార్, ఇక నుంచి ఈ కార్ నీదే కేదార్. కంపెనీ ఇచ్చారు, ఇప్పుడు కార్ ఇస్తున్నారు. రేపు ఈ ఇంటి వారసుడంటారు, ఎల్లుండి ఆస్తిలో వాట అంటారు. ఏంటి వదిన ఇదంతా? నిష్కా, అక్కకి తెలీదా ఏం చేయాలో ఏం చేయకూడదు? ఏంటి అక్కని ప్రశ్నించి అంతటి దాని అయిపోయావా? అయినా అది కంపెనీ కాదు, సీఈఓకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకొకసారి ఆఫీస్ విషయాల్లో తలదోర్చుకో, ఓకేనా? నువ్వు కార్ తీసుకోకేదా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ యువరాజ్. మన మధ్య థ్యాంక్స్ ఏంటక్క? ఏదో మన మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చాయి, అవి ఇవాళతో తొలగిపోతాయి. ఇంకా రేపటి నుంచి మనందరం హ్యాపీగా ఉండొచ్చు. యువరాజ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఆల్ ది బెస్ట్ కేదార్. విష్ యూ ఏ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ యువరాజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ దాత్రి. ఒక్క నిమిషం. బాబాయ్, యువరాజ్, కేదార్కి కంపెనీ గురించి పూర్తిగా అర్థమయ్యే వరకు మీరు కొంచెం దగ్గరే ఉండి హెల్ప్ చేయండి. డైలీ కేదార్తో పాటు మీరు కూడా ఆఫీస్కి రండి. పక్కనే ఉంటే సరిపోతుంది. మేడం, మీరు అడిగిన ఫైల్స్.
మనం ఇంపోర్ట్ చేసిన గూడ్స్ అన్నీ మన గోడౌన్లో ఉంటాయి. అక్కడి నుంచి నువ్వు క్లియరెన్స్ ఇచ్చాక డెలివరీకి వెళ్తాయి కేదార్. ఇవాళ డెలివరీకి కనకం ఫెర్టిలైజర్స్ అండ్ మెహతా ట్రేడర్స్ వాళ్ళ గూడ్స్ డెలివరీ ఇవ్వాలి. వాటికి సంబంధించిన ఫైల్స్. నేను భయపడినట్టే మెహతా ఫైల్ వాడి చేతికెళ్ళింది. వాడా ఫైల్లో సంతకాలు పెట్టకుండా డౌట్స్ అడగడం మొదలు పెడితే ఈ రోజుతో నేను కూడా దొరికిపోతాను. యువరాజ్తో పాటు కమలాకర్ మావయ్య కూడా షాక్ అయి కంగారు పడుతున్నారంటే యువరాజ్కి మావయ్యకి ఈ ఫైల్తో లింక్ ఉందా? అది కనకం ఫర్టిలైజర్స్. అండ్ మెహతా ట్రేడర్స్. ఆ ఫైల్ మీద కూడా సైన్ చేయరా? ఏదో తప్పు జరుగుతుంది. ఏంటది? ఒక్క నిమిషం కేదార్. డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్ గా ఉన్నాయో లేవో చెక్ చేసి చూసి సైన్ చేయి. ఎందుకు జగదాత్రి? ఏమైనా తప్పుగా ఉందా ఏంటి? ఆ తప్పే ఏమైనా జరిగిందేమో అని ఒకసారి డౌట్ వచ్చింది వదినా. నువ్వు ఏముంటున్నావు అర్థం కావట్లేదమ్మా. అదే మావి గారు, ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఇలా చాలా తప్పులు జరిగే అవకాశం ఉంది కదా. అదే జాగ్రత్తగా చెక్ చేసి సైన్ చేస్తే మంచిది అని నాకు అనిపిస్తుంది. యువరాజ్, ఈ మెహతా ట్రేడర్స్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ నైట్ టైమే ఎందుకు అవుతున్నాయి? ఖచ్చితంగా ఆ డెలివరీలో ఏదో ఉంది. అందుకే వీళ్ళిద్దరూ ఎంత కంగారు పడుతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.